ఆమేన్. కూర్చున్నామండి, అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, ఇక్కడ మనం లేఖనం చూసినట్టయితే గత 3 వారాల నుంచి మనం పిల్లల ఈ రూతు గ్రంథంలోని విషయాలను మనం పరిశీలిస్తూ ఉన్నాం. పోయిన వారం చూసాం, నయోమి అత్తయ్య నయోమి గారు పిల్లల రూతు పిల్లల కళ్ళము దగ్గరకు ఎలాగూ వెళ్ళవలెనో ఆ విషయం పిల్లలు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కళ్ళము దగ్గరికి బోయాజును కలుసుకోవడానికి పిల్లల కళ్ళము దగ్గరికి ఆమె ఎలా వెళ్ళాలి చెప్పండి? ఎలా చేయాలి? స్నానము చేయాలి, తైలము రాసుకోవాలి, వస్త్రం కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్నానం చేసేసాం, బాప్తిసం పొందేసాం కదా, పర్వాలేదు అంటే పిల్లలు అయిపోలేదు. తైలము పిల్లలు రాసుకోవాలి. తైలం ముందే రాసేసుకోవాలి కదా, సరిపోదు. వస్త్రం, దేవుని బిడ్డల వస్త్రం అంటే కొత్త జీవితం. ఓ పిల్లల క్రీస్తును అనుసరించే జీవితాన్ని కలిగి ఉండటానికి మనం పిల్లలు స్నానం చేసేది దానికే, తైలం రాసుకునేది దానికే. దేనికయ్యా ఈ తైలం, దేనికయ్యా ఈ స్నానం అంటే నూతన జీవితం. ఇదిగో పాతలు వేధించిన సంవత్సరంలో కూడా కొత్త వాయు, నూతన జీవితం కోసమే ఈ స్నానం, నూతన జీవితం కోసమే ఈ తైలం. దేవుని బిడ్డల ఆలోచన, తైలం అంటే పరిశుద్ధాత్మాభిషేకం అని మన లేఖనం ద్వారా చూస్తున్నాం. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. పిల్లలు యేసు ప్రభు చెప్పారు, కొత్త బట్టకు పాత బట్టకు కొత్త మాసికలు వేయకూడదు. ఏం చేయకూడదండి? మాసికలు వేసుకుని పిల్లలండి ధరించడం కాదు. ఏం కావాలి? వస్త్రం. పిల్లలు నూతన వస్త్రం ధరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేయాలి చెప్పండి? నూతన వస్త్రమే కానీ పాత బట్టకు కొత్త మాసిక వేయకూడదండి, కొత్త మాసికలు వేయకూడదండి. పాత వస్త్రం పూర్తిగా తీసేయాలి, పాత జీవితం పూర్తిగా తీసివేయాలి, పాత ఆలోచన పక్కన పెట్టేయాలి, పాత పిల్లలు తలంపులు, పాత పరిచయాలు, పాత పద్ధతులు అన్నీ కూడా పక్కన పెట్టేయాలి. దేవుని బిడ్డలారా, పెళ్లి చేసేటప్పుడు దేవుడు కరాఖండితంగా చెప్తారు, మీకున్న పాత స్నేహాలు, పాత అలవాట్లు అన్నీ పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇప్పుడు ఏం చేయాలి? నూతనమైన పిల్లలే జీవితాన్ని మీరు ప్రారంభించాలి. మీరు మీ భర్తతో లేక మీ భార్యతో పిల్లలు ఏకీభావం పిల్లలు హత్తుకుని ఒకటిగా మీరు ఉండాలి అని పెండిల్లో పిల్లలు ఈ విషయాలు పిల్లలు దైవజనులు హెచ్చరిస్తూ ఉంటారు, ప్రమాణం చేస్తారు కూడా. ఇక పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత పిల్లల తీరులు ఉండకూడదు. దేవుని బిడ్డల పాత అలవాట్లు ఇంట్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఇంట్లో పిల్లలు అమ్మేదేనంటే నేను చేయను, నేను అలా చేయను, నేను అన్నీ చేయమంటారు ఏంటి అని చేయమను. ఇలాంటి పిల్లలు అంటారు. ఎవరిని ఏదైనా కయ్యం వేశారు, ఎందుకంటే ఇంటి ఆడపడుచు కాబట్టి. కానీ ఒక ఇంటి కోడలు వెళ్ళినప్పుడు పిల్లల అన్నికి మనకి ఉండాలి. ఆ లక్షణాలు ఏవి కూడా మా అత్త చెప్పినట్టు నేను, మా ఆడపడుచు లెక్క నాకు లేదు, మా ఆయన చెప్పినట్టు నేను వినను, వాళ్ళెవరు నాకు చెప్పేది లేదు. అంతా కూడా కుటుంబంలో పిల్లరా, ఏదేమైనా పిల్లరా ఏమండి ఇంకా చెప్పినట్టుగా చేయాల్సి. చూడండి పిల్లరా, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ప్రధానానికి లేక పిల్లలు ఏమండి ఆకట్టుకోవటం ఏంటంటే నిశ్చితార్థానికి దేవుని బిడ్డలారా ఏనండి పెళ్ళి ఇంటివారు లేక పిల్లలు పెళ్లి కొడుకు తాలూకా వారు చీర తీసుకొస్తారు. ఏం చేస్తారండి? బట్టలు తీసుకొస్తారు. ఆ బట్టలు ఆమె ఏం చేయాలి? కట్టుకుని పిల్లలేమండి రావాలి. ఆ బట్టలు, ఈ బట్టలు బాగోలేదు అని అన్నారు. ఏ వస్త్రం అయితే ఆ వస్త్రాన్ని చాలా మంది అంటారు, పెళ్ళిళ్ళు పెట్టాలి, అయ్యో పెళ్లి కూతురు పెట్టాలి, పెళ్లి కొడుకులు పెట్టాలండి. అది ఆనవాయితీ అని చేసేదో ఆనవాయితీ ఈతి కాదు ఇది. ఇదేంటంటే వాళ్ళు ఏ వస్త్రం పెట్టినా దాన్ని కాదనకుండా వేయించేది చెప్పండి. ఎస్తేరు కూడా ఆ యొక్క సుసాను కోటలో వెళ్ళినప్పుడు హేగే ఏ ఒక్క వస్త్రాలు ఇచ్చాడు, ఏ ఒక్క పద్ధతిలో ఉన్నాడు ఆ పద్ధతిలోనే ఉండటానికి ప్రయత్నం చేశాడు. నాకు అది కావాలి ఇది కావాలని అందరిలాగా అడగల. దేవుడికి స్తోత్రం. హేగేలా చెప్పాడు అలా కింది. అందుకే ఆమె రాణి అయ్యింది. ఏమైందండి? రాణి అయ్యింది. ఈ విషయాన్ని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా ఆలోచించాలి. మనం చెప్పినట్టుగా జరగాలి అని అనుకోకూడదు. దేవుని బిడ్డలను ఆలోచించండి. 10 గంటల ప్రార్థన పావుతకు 10 గంటల దేవుని మందిరంలోకి రావాలి. అటు ఇటు పిల్లలు తిరగకూడదు. ప్రసంగిలో పిల్లలు శ్రద్ధాభక్తులతో ఉండాలి. సమయానికి రావడానికి ప్రయత్నం చేయాలి.
ఎన్ని పనులు ఉన్నాయి పక్కన పెట్టుకుని ప్రొఫెసర్ లేని పిల్లల సమయానికి రావా. అలాగే పిల్లలు ఏమిటి దేవుని సన్నిధిలో పిల్లరా మనం భయభక్తులతో ఉండాలి. అంతేగాని పిల్లరా పాత పద్ధతులు పాత అలవాట్లు ఇంకా పిల్లలు ఏమిటి పొద్దున్న సంతాల వరకు పనులు చేస్తానే ఉంటారు. తీరుబడి అయితే పిల్లలు పనులు పూర్తయితే వస్తుంట కాదండి. ఆ సమయానికి పిల్లలు ఏం చేసుకోవాలి చెప్పండి, అన్నీ కూడా చక్కబెట్టుకుని వచ్చేయాలి. స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామా అండి, రెండో స్థాయికే చెప్దామా. సమయానుకూలమైన పరిచారకులుగా పనిచేసే వారంగా మనం ఉండాలి. లేఖనం చెప్తా ఉంది, ఈ నయోమి ఈ రూతులు పిల్లల బెత్లెహేమునకు యవ్వన కోత ఆరంభంలో వచ్చారని రాయబడింది. స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఎప్పుడండి? యవ్వన కోత ఆరంభంలో వాళ్ళు వచ్చారు. అలాగే ప్రారంభంలో దేవుని సన్నిధికి రావాలి, పూర్తిగా దేవునికి లోబడాలి, విధేయులు కావాలి. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డల ఆలోచన చేయండి పిల్లలు. ఏమంటే ఆ కళ్ళమునకు ఎలాగూ వెళ్ళాలో ఆ విధమ నేర్పింది. కళ్ళమునకు ఎలాగూ వెళ్ళాలో పిల్లలంటే, కళ్ళం అంటే దేవుని మందిరం. నూతన జీవితంతో వెళ్తేనే ఆ యొక్క పిల్లల నుండి లోకరక్షకుని యొక్క వంశావళిలో చేర్చబడతాం. దేవునికి స్తోత్రంగా ఆ ఎత్తబడి సంఘమునకు పిల్లల నుండి లో చేర్చబడతాం. లేకపోతే ఎంత బ్రతికినా వేస్ట్ అయిపోతుందని బ్రతికంతా కూడా. స్తోత్రం చెబుదామా, గట్టిగా చెబుదామా. రెండు స్థాయికి ఏం చెప్పండి. ఇక్కడ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇక్కడ ఆమె ఆ యొక్క బోయాజును గురించి చక్కటి మాట చెప్తున్నా. ఆయన మన సమీప బంధువుడు. ఆయన ఎవరండి? బయటవాడు కాదు, పరాయవాడు కాదు, ఎవరెవరో కాదు, సమీప బంధువుడు. ఈ సంగతిని పిల్లరా మన జీవితాల్లో మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రంగా అనుగుణంగా బోయాజు రూతుకి ఏమై ఉన్నాడు చెప్పండి? సమీప బంధువుడై ఉన్నాడు. బోయాజు రూతుకి పిల్లల నుండి సమీప బంధువుడై ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా విడిపించగలిగిన వాడై ఉన్నాడని లేఖనం చెప్తుంది. అలాగే యేసురాజు ఎవరో కాదు, యేసురాజు ఎవరో కాదు, పరాయివాడు కాదు, పరాయి దేశస్థుడు కాదు, పరాయి మతస్థుడు కాదు. ఆయన సమస్తమును సృజించిన సృష్టికర్త అయినాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నిన్ను సృజించిన నీ సృష్టికర్త, నీకు ఈ జీవితమును ఏర్పరిచిన వాడు, ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడైన వాడు, పరాయి వాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగు. అందుకే దేవుని భక్తుడు అంటాడు, పరుని పోలి నిలచున్నాడు, పరికించి చూడాతడు, పరుడు కాడు రక్షకుడు, ప్రాణ స్నేహితుడు, నతడు పరుడు కాడు రక్షకుడు, ప్రాణ స్నేహితుడు, తలుపు నిన్ను సృజించిన నీ సృష్టికర్త. అందుకే తన మహామహిమను పరలోకములో విడిచిపెట్టి దీనుడుగా, రిక్తుడుగా, సశరీరుడుగా నీ స్థానమందు ఆయన పిల్లలు నిలిచి నీ శిక్షను ఆయన భరించాడు. నీ స్థానమందు నిలిచి
నిలిచాడు కనుక ఆయన. దేవుని సంగమా వినండి, నీ స్థానమందు నిలిచాడు కనుక నీ నామకరణ ఆయనకు. ఏమిటా నామకరణ అంటే కుమారుడు అనే నామకరణ. ఏంటంటే ఆయనకి కుమారుడు, ఆయన కుమారుడు కాదు తండ్రే. అందుకే ఫిలిప్ అడిగితే చెప్పాడు, నన్ను చూసేవాడు తండ్రిని చూస్తున్నాడు, తండ్రిని చూసినవాడు నన్ను చూస్తున్నాడు, నేను తండ్రి ఏకమైన. స్తోత్రం చెప్పండి. రెండేలే మూడేలే ఏకమైన. ఏమండి, మన నిమిత్తము ఆయన, మన రక్షణ నిమిత్తం ఆయన తన తాను త్రిత్వముగా విభాగించుకున్నాడు. కానీ ఆయన ఒక్కడే, ఆయనే పిల్లరా యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును. రక్షకుడు ఎవరు చెప్పండి? పిల్లల మన బంధువుడు, బయటవాడు కాదు, మనకి బ్రతుకునిచ్చిన వాడు, మనకి పిల్లవండి జీవితం ఏర్పరిచిన వాడు. దేవుడు పిల్లలు. అందుకే భక్తుడు అంటాడు, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ, నా సమీప బంధువుడు. ఏమండి, దేవుని బిడ్డలారా, పరాయి వాడు కాదు ఆయన. దేవుని బిడ్డలారా ఆలోచించండి. చాలా మంది అంటారు క్రైస్తవులను చూసి దేవుని బిడ్డలంటే దేవుని బిడ్డలండి. అలా తెలియని సత్యం ఏంటంటే అందరూ మనవాళ్ళందరూ దేవుని బిడ్డలే. మనం దేవునికి లోబడిన వారు, వాళ్ళు పిల్లలకు లోబడిన వారు, అంతే డిఫరెన్స్. ఏంటి చెప్పండి? మనము దేవునికి లోబడిన వారం. స్తోత్రం చేద్దామా? వాళ్ళు దేవునికి దేవుని మీద సర్వ సృష్టికర్త తిరగబడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి శత్రువులుగా నిలిచారు. ఆయన తింటున్నారు, ఆయన ఇచ్చిన ఏమంటే సంస్థాన్ని అనుభవిస్తున్నారు. పిల్లలు ఏమిటి ఈ భూ సృష్టిలో నివసిస్తూ, పిల్లలు ఏమిటి బ్రతుకును పిల్లలు బ్రతుకుతూ ఇదంతా ఇచ్చిన వాడికి వ్యతిరేకంగా వెక్కిరిస్తున్నారండి. స్తోత్రం చెబుదామా? మనుషులు చేసే పనులు. విగ్రహం చేసుకోవడం అంటే దైవాన్ని వెక్కిరించడం. అంటే ఎలా అంటే విగ్రహం చేసుకోవడం లేఖనంలో ఉంది 10 ఏ రూపం చేసుకోవద్దని చేసి కారణం ఏంటంటే ఏ రూపం ఆయనతో సమమైనవిగా, ఏ రూపం ఆయనతో సమానమైనవి కాదు. కనుక బంగారమైన అన్ని పిల్లల కన్నా తక్కువే. ఆ రూపాన్ని చేసుకోవటం పిల్లలు ఆయన ఎక్కిరించడమే, రాయి నప్పాలను ఆయన ఎక్కిరించడమే. అలాంటి పని చేయకూడదు. ఎవరు స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? చెబుదామా? కాబట్టి ఆయన దేవుని వీళ్ళని ఆలోచించండి పిల్లలు. ఆయనకు ఏమిటి ఏది సమం కాదు కనుక ఏ రూపాన్ని చేసుకోవడం ఆయనగా ఆరాధించాలి. అప్పుడే ఆయన ద్వారా వాస్తవంలో పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనగా స్తుతించాలి, ఆయనగా పిల్లల్ని మహిమపరచాలి. దేవుని బిడ్డలారా అప్పుడే మనిషి ఏం చేయబడతాడు చెప్పండి? ఆయన ఆశీర్వాదము పిల్లల మనిషి పొందగలుగుతాడు. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆయన సన్నిధిలో ఉంటున్న నీవు నేను కూడా ఆయన ఎలాగా ఆరాధిస్తున్నా, ఏం చేస్తున్నా? లోకమైతే భక్తి ఎందుకు చేస్తుందంటే దేవుని ఉద్ధరించడానికైనా చేస్తాం. ఉద్ధరించడానికి కాదండి భక్తి, ఉద్ధరించడానికి కాదు. భక్తి అనేది ఒక సాధన, గొప్ప సాధనం. ఈ లోకంలో ఉన్న అన్ని సాధనాల కన్నా గొప్పది పిల్లల భక్తి అనేది. ఆ సాధనాన్ని వినండి పిల్లలు ఏమిటి దేవుని యొక్క నుంచి శక్తిని పొందటానికి ఉపయోగించేది అయ్యింది. పిల్లలు ఏమిటి అంత గొప్ప సాధనం దేవుడు ఇచ్చారు. ఈ పిల్లలు ఆయన యొక్క నుంచి శక్తిని విడుదల చేసుకోవడానికి ఉపయోగించి
కాబట్టి దీన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి, ఎలా పడితే అలా ఉపయోగించకూడదని. స్తోత్రం చేద్దామా? రెండో స్థానంలోకి స్తోత్రం. ఒక ఆయన మిషన్ పిల్లలు కొన్నాడట. ఏమన్నాడు? మిషన్ కొన్నాడు. మిషన్ కొని కట్ చేసే మిషన్ కొని ఆ కట్ చేసే మిషన్ పిల్లలు పెట్టి కట్ చేస్తున్నాడట. అయితే చేతులు షేక్ వచ్చి ఏం చేసింది ఆ మిషన్? దేవుడి బిడ్డలను ఆలోచించే సరాసరి పిల్లలు ఈ బొట్టనీళ్ళు ఇలా గురించి బొట్టనీళ్ళు ఇలాగే కట్ అయిపోయింది. బొట్టనీళ్ళు ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఇంకా మొత్తం చిరుగుపోనంతా కూడా. అయితే గమాన పిల్లల వారికి మొత్తం తెలిసింది, ఏమో అర్థం కాలేదు. దేవుడి బిడ్డల గబ్బా ఇంటి వారికి కార్యం తీసుకెళ్లారు. 40,000 వెళ్ళింది. దేవుడి బిడ్డల ఆ యొక్క వేలు మళ్ళీ ఫిట్ చేసి వెంటనే వెళ్ళారు కాబట్టి వెంటనే ఫిట్ అయిపోయింది. దేవుడి బిడ్డల అండి చూడండి, అది ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించకపోతే అది ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ప్రాణ సంకటమే. ప్రాణరక్షణ ప్రయోజనం కాదు, ప్రాణ సంకటం అయిపోతుంది. సంకటం అయిపోతుందండి, ప్రయోజనం కాదు. అలాగే భక్తిని ఎలాగ చేయాలో అలా చేస్తేనే భక్తి ద్వారా వచ్చే ముక్తిని చూస్తూ ఉంది. కానీ భక్తిని మన ఇష్టం వచ్చినట్టు చేస్తే పిల్లలు దానివల్ల పిల్లలు ఏమైపోతారు చెప్పండి? దెబ్బతినేస్తుంది, ప్రమాదం. అందుకే అందరినీ ఆయన స్వీకరించాడు, అందరినీ ఆయన చేర్చుకోడు. మనమే పిల్లలు ఆయన కృప చేత చేర్చబడ్డాం. ఆ సంగతి మంచి కృప చేత మనమందరం కూడా చేర్చబడ్డాం. మనం ధన్యుల. దేవునికి స్తోత్రం. మన గొప్పలో కాదు, మనలో మనం ఆలోచించుకోవాలి. కానీ నేను మాత్రం చెప్తున్నాను, పిల్లలంటే శ్రద్ధగా బుద్ధిగా బతుకుతామని చేసి ఏదో తీసుకొచ్చి ఆయన సన్నిధులు పెట్టుకున్నాడు. అంటే వాస్తవం. ఏదో బతుకుతాలే, బాధపడ్డాం కదా ఏమండి, సమస్యలన్నీ చూసాం కదా. చెప్పాలంటే ఈ సమస్యలు బాధలు పడకూడదు, ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉందాం అని చేసి మనం పిల్లలు దెబ్బతిని ఉన్నాం కాబట్టి, అనుభవించున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉంటామని చేసి నమ్మకంతో ఇచ్చాడు. స్తోత్రం ఇద్దామా? ఎన్ని సభ చేస్తాం? రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పలేదు. ఆయన సన్నిధికి వచ్చిన పిల్లలు ఏమంటే ఇంకా తీరు బతుకు మారకపోతే, నూతన వస్త్రం ధరించకపోతే నీకంతటి దౌర్భాగ్యస్తుడికి ఇంకెవరికి ఉండదు. చాలా దౌర్భాగ్యం. కనుక మన బ్రతుకు మారాలి. నూతన వస్త్రము ధరించి కళ్ళమరికి వెళ్ళమ్మా అని చెప్పింది నయోమి రూతుతో. దేవుడి బిడ్డ నూతన వస్త్రం, నూతన జీవితం. ఇక పాత కోపాలు, ద్వేషాలు, ఇక అసూలు, ఇక ఇష్టానుసారాలు, ఇక అన్ని పక్కన పెట్టేయాలి. ఇక అవి ఏమి పనికిరావు. ఇక నా లేఖనం ఏం చెప్తుంది? ఇక అలాగే శిరస వహించి సాగిపోవడానికి. దేవుడి మందిరంలో హన్నా పిల్లలు గొప్ప మాదిరిగా. దేవుడి మందిరంలో పిల్లలు ఏ గొడవ పట్టించుకోవడం లేదు. ఓ కన్నీరు ముందు ఏడుస్తుంది. భోజనం చేసిన తర్వాత వచ్చి అన్నపానాలు ఉంచుకున్న తర్వాత వచ్చి దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేస్తుంది. అక్కడ గొడవలు పట్టించుకుని దాని గురించి మాట్లాడుతున్నాం. ప్రార్థనే 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 ప్రార్థన. ఇది నూతన జీవితం. దేవుడికి స్తోత్రం. దైవజనుడు అన్నాడు, మా ఎంతకాలం మత్తురాలుగా ఉంటానని. అంటే ఆమె ఎలా ప్రార్థన చేస్తుంది? మత్తులో పిల్లలు. ఏ మత్తులో? భక్తి మత్తులో ఉందండి, లోకం మత్తులో లేదండి. లోకం వైపు చూడడం లేదు. అందుకే బోయాజు రూతుతో అంటాడు, అమ్మా నువ్వు గొప్పవారి వైపోయినను, కొద్దివారి వైపోయినను, యవనస్తుల వైపోయినను చూడలే. దేవునికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. ఎవరు చూడలేదు? గొప్పవారి వైపు చూడలేదు, కొద్దివారి వైపు చూడలేదు, ఏమండి యవనస్తుల వైపు చూడలేదు. నువ్వు ఎవరి వైపు చూసావు? సర్వశక్తి మంతుడైన దేవుని వైపు చూసావు. అందుకే నయోమి అంటుంది, యెహోవా చూడండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంటకు నీవు పిలువబడ్డావు. దేవునికి నీవు వచ్చితివి. దేవునికి స్తోత్రం కలుగు. ఎలా వచ్చావు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంటకు నీవు వచ్చితివి. స్తోత్రం చేద్దామా? ఎందుకు వచ్చాము మనందరం కూడా? దేవుని రెక్కల క్రింద సురక్షితముగా ఉండటానికి. ఎలా ఉండటానికండి చెప్పండి? ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉంటారు. నిజమా? అవును, నేను అలాగే వచ్చానన్న వారందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సురక్షితాన్ని సంపాదించుకోవాలి. ఆ సురక్షితాన్ని చూడాలంటే స్నానం చేసి తైలం రాసుకుని వస్త్రము ధరించాలి. నూతన వస్త్రము ధరించాలి. దేవునికి స్తోత్రం కలుగు. ఇక మాసిపోయిన గుడ్డలు కాదు, పాత గుడ్డలు కాదు.
చాలా మంది చెప్తారు బాప్తిస్మం అయితే పొందుతానండి కానీ మా ఊళ్ళకి తెలియకూడదండి, రహస్యంగా. ఇది రహస్యంగా పోతుంది. ఏమంటే బాప్తిస్మం పొందుతారు కానీ బొట్టు తీసేయండి, బాప్తిస్మం పొందుతారు కానీ అండి కూడా కట్టేదో ఆ పూజలు కూడా చేయాలి తప్పదు. అంతే. అంటే ఏంటిది? మాస్క్ చెప్పండి. మాస్క్ వేసుకుంటే పిల్లరా ఎప్పటికైనా బ్రతుకు పిల్లరేమిటి అల్లరి పాలైపోతుంది, వ్యక్తిగా కనబడుతుంది. ఏమని చెప్పండి? పాత బట్ట ఇప్పటికైనా చిక్కుపోవాల్సింది, పడైపోతుంది, అది నిలవదది. అప్పుడు పిల్లర ఏమవుతుంది? ఇంకా అప్పుడు చెరుకు పెద్దది గాను, ఇంకా అప్పుడు అసహ్యంగానే ఉంటుంది కానీ బతుకు నెమ్మది ఉండదు. నెమ్మది ఉండాలి అంటే, ఆ సురక్షితం నీకు ఉండాలంటే పాత బట్ట తీసివేయాలి, నూతనమైన వస్త్రం, కొత్త వస్త్రము పిల్లలు ధరించాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కొత్త వస్త్రము పిల్లలు ధరించాలి. బ్రతుకంతా మారాలి. పాత పద్ధతులు, పాత మాటలు అంటే పాత మాటలు ఎన్ని కూడా ఏమాత్రం కూడా ఉండకూడదు. చక్కగా పిల్లరా ఏమంటే ఎలా ఉండాలి? దేవుడు పిల్లలు ఆలోచన చేయండి పిల్లరా. ఏమంటాడు? సత్ప్రవర్తన మరి ఎక్కువైనది, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. సత్ప్రవర్తన పనులు కావాలి. దేవుడు పిల్లలు ఆలోచన చేయండి. అన్నా ఉంది, ఏముంది? అది కాదు నా ఏలిన వాడా, మనో దుఃఖము గలదానై నీ సన్నిధిని, దేవుని సన్నిధిని వ్యాకుల పడుచున్నాను, మర్ర పెట్టుకొనుచున్నాను, నా దేవుని బతిమాలు కొనుచున్నాను, నా ఈ దుస్థితి నుంచి నన్ను విడిపించమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు మనుషుల దగ్గర ఏడవటం లేదు, మనుషుల దగ్గర బాధపడటం లేదు, తనలో తాను బాధపడుతుంది, దేవుని ఎదుట సాగిలో పడుతుంది, ఆయన ఎదుట. దేవుడు బిడ్డలారా, అందుకే బోయాజంటాడు, అమ్మా నువ్వు గొప్పవారు అయిపోయినాను, కొద్దివారి అయిపోయినాను, గొప్పవారినే కానీ కొద్దివారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడించలేదు, అటువైపు నీవు చూడలేదు. స్తోత్రం చెప్తామా? ఎవరివైపు చూడలేదు? అటువైపు చూడలేదు. దేవుడు బిడ్డల ఆలోచించే కొద్దివారి వైపు, దేవుడు బిడ్డల ఆలోచించే లోక వైపు చూడ, లోక భోగాల వైపు చూడలేదు, లోక భోగాల వైపు చూడలేదు. పిల్లలు కొద్దివారి వైపు, గొప్పవారి వైపు అంటే లోక భోగాలు చూడలేదు, కొద్దివారి వైపు అంటే నీచమైన బ్రతుకు వైపు నువ్వు చూడలేదు. యవ్వనస్తుల వైపు అంటే ఎంచవో పిల్లరా విడిగా సరిహద్దులు లేకుండా జీవించే పిల్లరా, ఎంచా పెంచ జీవితం నీలో లేదు, ఎంత క్రమం ఉంది నీలో. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. రెండు సభకి స్తోత్రం చెప్తామండి. ఏమన్నా చెప్పండి? క్రమం ఉంది, కానీ వాటి వైపు చూడలేదు, అయిన వారి వైపు చూస్తుంది. నయోమి ఎవరి దగ్గరికి వెళ్ళమో వారి దగ్గరికి వెళ్ళింది. స్తోత్రం చెప్తామా? ఆయన అంటాడు చాలా చక్కగా, అమ్మా నా చేను కోత అయ్యే వరకు కూడా నువ్వు ఏమాత్రం కూడా నా చేను దాటి వెళ్ళొద్దు, నా చేను నువ్వు పక్క వాళ్ళకి కనపడద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరినాడు ఆయన? ఎవరు పక్క చేను వారికి ఏం చేయకూడదు, ఎవరు కనపడకూడదండి. దేవుడు వీళ్ళని ఆలోచన ఒక ఆయన పోస్ట్ పెట్టాడు. ఏమనంటే ఆఫ్ఘనిస్తాన్లో పిల్లలు ఆలోచించాక స్త్రీ అటండి కాళ్ళు కూడా కనపడకుండా, కనపడకుండా కాళ్ళు, అసలు కాళ్ళు కానీ కాళ్ళు ఉన్న చెప్పులు కానీ కనపడకుండా వస్త్రం ధరించాలి. అయితే ఆమె కాళ్ళు కనపడేలాగా చెప్పులు కనపడే వస్త్రం ధరించుందటండి. ఉంటే ఏం చేశారని చెప్పండి? ఏం చేశారని చెప్పండి? బహిరంగంగా ఎంత పని చేసా, ఎంత మంచి పని చేశావమ్మా, ఎంత అది చేసి బహిరంగంగా పట్టుకుని ముద్దెట్టారండి అనుకుంటున్నారా? కాదండి, బహిరంగంగా ఆమెను పిల్లలు కూర్చోబెట్టి మెడ మీద వేల్చేశారండి. తుపాకీతో మెడ మీద వేల్చేశారండి. అంటే ఏం కనపడకూడదు, ఏం కనపడకూడదు? ఆ ఆడదాని కాలు చెప్పులు కూడా పిల్లలకు కనపడకూడదు, కాలు చూడు కూడా కనపడ, అంతా వస్త్రం ధరించాలి. ఇవి పూర్తిగా నేత్రాలు పిల్లలండి. ఇలా మొత్తం అంతా ఉంటుంది. ముస్లిం గీత ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, ఎంతమంది తెలుసా? ముస్లింల పిల్లలండి ఆ వస్త్రధారణ ఎలా ఉంటుంది? ఆ నేత్రాలు కూడా కనబడకుంటే ఇలా ముసుగుతుందండి. ఆ ముసుగులు వచ్చి చూస్తారు. ప్రభు అంటాడు, ఆ ముసుగులు వచ్చి నీ కన్నులు భూభా కన్నులు వలె కనపడుతున్నవి. స్తోత్రం చెప్పండి. ఇంకా ఆమె ఎవరు కనపడాలి? ఎవరు కనపడాలి? లోకాన్ని కనపడే విధంగా అలంకరించుకుని వెళ్ళడం కాదు,
పిల్లలు యేసురాజు కనపడే విధంగా పిల్లలు అలంకరించుకోవాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక ఆమె లోకంలో కనపడడానికి వెళ్ళాలి. గొప్పవారికి కనపడ్డాలి, కొద్దివారికి కనపడ్డా, బాలికలు కనపడ, మనుషుల వైపు కాదు, రహస్యమందు చూచుచున్నా నీ తండ్రికే కనపడాలని ప్రభు చెప్పాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉంటున్న మనం ఎవరికి కనబడవాలని పిల్లలు సిద్ధపడుతున్నా ఏ విధముగా ఉన్నది? నూతన వస్త్రం పిల్లలే ఉండి కలిగిన జీవితం మనలో ఉందా? నూతన వస్త్రమా లేదా పాత వస్త్రమా? పాత బూతులే, పాత మాటలే, పాత పద్ధతి, పాత ఆలోచనలే, పాత పిల్ల విధానాలు, ఇదే విచారాలంతా పక్కన పెట్టే, ఇక అదంతా పక్కన పెట్టే స్నానం చేయి. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. స్నానం చేయి, తైలంలో పిల్లలు ఏం చేయాలా? ఓ వస్త్రము ధరించి, ఏం ధరించాలండి? వస్త్రము ధరించి పిల్లలేండి కళ్ళమునకు వెళ్ళాలి. వస్త్రము ధరించి కళ్ళమునకు వెళ్ళాలి. ఓ నూతన వస్త్రం, నూతన వస్త్రం. పిల్లరా, సర్వశక్తివంతుడైన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో అలా ఉండాలి. దావీదు గారు భక్తి ఎక్కువ ఆయనకి. ఆయన ఏం చేశాడు? మందసం తన ఇంటి పక్కనే ఉండాలి, మందిరం తప్ప ఇంటి పక్కనే ఉండాలి. నేను పొద్దునే లేచుకుని మందిరంలో పోయి ప్రార్థన చేసుకోవాలి, మందిరం నా పక్కనే ఉండాలని చెప్పి తన సమీపంలోకి పిల్లల మందిరాన్ని ఏర్పాటు చేసుకుని మందసాన్ని తీసుకొస్తున్నాడు. అయితే అది అంతవరకు మంచిదే, కానీ మందసం తీసుకొచ్చే విధంతా అయితే దానికన్నా ఇంకా తప్పేమైందంటే ఆ మందసం జారిపోతున్నప్పుడు గుజ్జు అనేవాడు చేయించా పిల్లలు ముట్టుకో ఆపబోయాడు. ఏం చేయబోయాడండి? దాన్ని ఎలా ఆపబోయాడు? బట్ టచ్ చేస్తాడు, కానీ అక్కడే చచ్చిపోయాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది అంటే చెప్పండి. దేవుని పిల్లలను ఆలోచన చేయండి. దావీదు గారు విచారించినప్పుడు చెప్పారు, ఆ మందసం యాజకుల భుజముల మీద ఉండాలి తప్ప మరి పశువులు గట్ట పోయకూడదు. దాన్ని మొయ్యాల్సింది ఎవరు? మనుషులే, యాజకులు. యాజకులు ఎందుకు మొయ్యాలంటే ప్రజల యొక్క బాధ్యత అంతా ఎవరి మీద ఉంది? అందుకే యాజకుల్ని ప్రజలు పోషిస్తున్నారు చందాల రూపంలో. కనుక పిల్లలంటే మందసం పోసే బాధ్యత ఎవరిని చెప్పండి? యాజకుల్ని. ఆ యాజకుల భుజముల మీదే మందసం ఉండాలి, కానీ ప్రజలు మొయ్యాల్సింది యాజకులు మోస్తున్నారు. పిల్లలు ఏమిటి? ఆ మందసం కొత్త ఎద్దుల బండి మీద, కొత్త ఎద్దుల పిల్లలు ఏమిటి? భుజాల మీద కాదు ఉండాల్సింది. ఎవరు పడితే వారు ముట్టుకోకూడదు మందసాన్ని. ముట్టుకుంటే పిల్లలు ఏమిటి? చచ్చిపోయారు. పిల్లల పాత పద్ధతులు పక్కన, పాత లోకానుసారమైన ఆలోచన పక్కన, లోకం ఎలా ఏదో మెప్పుకో ఏదో చేశారు. కొంతమంది ఇప్పుడు ఇళ్ళగా చేశారు, అలా ఎలా చేశారు కదా మనం ఎలా చేద్దాం, అలా అలా చేశారు కదండి ఇలా చేసేద్దాం. ఇది ఆ పద్ధతులు కాదు. అందుకే అదంతా పాత బట్ట అంతా తీసేయాలి. ఏ వస్త్రాలు ధరించాలి చెప్పండి? వస్త్రం, నూతన వస్త్రం. నూతన వస్త్రం ధరించాలి. నూతనమైన మాటలే, ఇక పాత మాటలు దేవుడి పిల్లలు రోత మాటలు ఉండదు. ఇక అసూయలు, వెషలు, ద్వేషాలు, పిల్లలేమిడే విమతములు ఇలాంటివి ఏమి ఉండకూడదు. సహనం, ఓర్పు, నేర్పు కావాలి. దేవుడి పిల్లలు ఆలోచించి ఇతరులతో మాట్లాడే విధం పిల్లల పద్ధతులన్నీ కూడా పిల్లలేమండి ఆత్మీయంగా ఉండాలి తప్ప శారీరకంగా ఉండకూడదు. దేవుడి బిడ్డలు అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత స్తోత్రం. హల్లెలూయా. దేవుడి బిడ్డల ఆలోచన. ఒక ఆయన సాక్షి చెప్పాడంటే మాస్టర్ గారి దగ్గరకు వచ్చి, ఎవరి మాస్టర్ గారు మా ఎవరిని బలి మార్చారు మీరు అని చేశాను. ఈ మాస్టర్ గారు అన్నాడట, అయ్యో బాబు ఎంత మంచి సాక్షి చెప్తారు. మా విశ్వాసం ఏమైంది? మారింది. ఏం చేసింది? మారింది. మా విశ్వాసి మారిందండి, మా విశ్వాసి అని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పాడట, ఈనాడు గుడికి రాకముందండి, బాప్తిస్మం ఏదో పొందక ముందు మా ఆవిడ తిట్టిందండి. ఇప్పుడైతే అంటే తిట్టడం వేసే నా గుడి అంటుందండి. ఏం చేస్తుందండి? చిన్న ఏం చేస్తుంది చెప్పు? చిన్న ఏం చేస్తుంది? విన్నావా? చెప్పు, ఏం చేస్తుంది? గుళ్ళోకి రాకముందు ఏం చేసింది? తిట్టింది. గుళ్ళోకి వచ్చిన తర్వాత బాప్తిస్మం పొందినప్పుడు ఏం చేస్తుంది? మొగుడు బట్టి చింతకు కొట్టేస్తుంది. ఏం చేస్తుంది? చింతకు కొట్టేస్తుంది పట్టుకు. దేవుడు బిడ్డలు మీరు అలాగే చేయడం లేదు కదా, మీరు అలాగే చేయడం లేదు కదా. అప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పట్లో ఎలా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు మార్పు ఉండాలి. ఏం ఉండాలండి? ప్రభువుకి వచ్చే మార్పు ఉన్నప్పుడే ఆ యొక్క పిల్లలు ఏమిటి సురక్షితను పిల్లలు మనం అనుభవిస్తాం. స్వాగతం చెప్దామా? హల్లెలూయా. ఆ మారకపోతే లాభం లేదు.
దేవుడు అదే భక్తుడు అంటాడు, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం, మారిన మనసు దేవునికి ఫలితం, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం, మారవచ్చు మారవచ్చు గొప్పలు చెబుతారు, లేకపోతే పలువడతారు, మారవచ్చు మారవచ్చు గొప్పలు చెబుతారు, ఆ మారు మనసు సాగకపోతే పలువడతారు, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏం చేస్తే బాగుంది చెప్పండి? మారిన మనసు ప్రభువుకి ఇస్తే ఫలితం ఉంటుంది. మారకుండా నువ్వు ప్రభు దగ్గరకు ప్రయోజనం లేదు. నయోమి చెప్తుంది ఋతుతో, అమ్మా ఇశ్రాయేలు దేవుడనే యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి వచ్చావమ్మా, మోయాబు నుంచి తల్లి అని చెబుతూ ఉంది. సురక్షితముగా వచ్చిన వారు, ఉండటానికి వచ్చిన వారు ఎలా ఉండాలి? గొప్పవారి తట్టైనను కొద్దివారి తట్టైనను యవ్వనస్తుల వైపు చూడకుండా ఎవరైనా చూడాలి? ప్రభువుకు సమీప బంధువుడైన పిల్లలేమిటి? ఓ పిల్లల బోయాసు వైపు గుర్తు చూసినట్టుగా దేవుని బిడ్డలారా వినండి, అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ పిల్ల యేసు రాజు వైపే మనం చూడాలి. మన సృష్టికర్త అయిన దేవుడు, మన సృజించినప్పుడు మన కొరకు కలువరిలో ప్రాణం పెట్టినవాడు, మన యొక్క దోష శిక్షను మనం యొక్క అనుభవించాల్సిన ఆ యొక్క ఓ పిల్లల పాప శిక్షను అనుభవించిన ప్రభు వైపే మనం చూడాలి. ఆయన్ని హత్తుకోవాలి. ఆయన చెప్పినట్టే వినాలి. నూతన జీవితంతో ఏం చెప్పండి? నూతన జీవితంతో పిల్లలేమండి ఆయన వెంబడించాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. రెండు సార్లకి స్తోత్రం. లోకంలో ఉన్నప్పుడు ఆచారాలు ఉన్నాయి కూడా, ఆచారాలు ఇక్కడ వస్తుంది ఆచరించు. ఒకసారి ఒక ఆయన దేవుడి బిడ్డల ఆలోచించు. అందరూ దేవుడికి స్తోత్రం. మంచి భక్తులు చాలా చక్కగా. ఒక్కసారి ఎచ్చాపెచ్చ వచ్చేస్తుంది కొంతమందికి. ఏమొచ్చేదండి? ఎచ్చాపెచ్చ వచ్చేస్తుంది. ఈ ఎచ్చాపెచ్చలోని ఈ భార్యని పుట్టినరోజు పిలిచారంట. అమ్మ అందరూ కూడా ఏం చేస్తున్నారు? మొన్న ఏం చేశారు? మన శుక్రవారం ఏ రోజు పెట్టారు? రాఖీలు పెట్టారు. ఏంటది? ఈరోజా? ఈరోజు రాఖీలు కడతారా? ఈరోజు రాఖీలా? ఓకే సరే. కానీ ఈ రోజు కోసం ముందు రోజు ఏమేమి చేస్తారో అని చెప్పండి. చీరలు పెట్టుకున్నారా? శ్రీరామ్ గారు ఏమన్నా పెట్టారా? అదే మన మిడియం పెట్టారు. మిడియం గారు ఏం చీర పెట్టలేదా? అక్కా చెల్లెలు చీరలు పెట్టుకుంటారట. ఎవరు చీరలు ఎవరు పెట్టుకోలేదా? మీరు ఇటు చూస్తారా? మీరు పెట్టమంటారు అన్నట్టుగా నాకు చూస్తారండి. ఏంటి సుందరకుమారి గారు ఎవరు పెట్టలేదా? కానీ ఆమె పిలిచి ఆగలేక వెళ్తే డబ్బులు ఇచ్చారట. ఏం చేశారు? డబ్బులు తీసుకుని కట్టు నుంచి అంటే బట్టలు కొనేసుకొచ్చేద్దామని చేసి వెళ్తున్నారట. ఈ బండి మీద జాగ్రత్త పడిపోయారు. కౌలు దెబ్బలు తగిలేసారు. బండి మీద నుంచి జాగ్రత్త పడిపోయారు. ఉండాలి. శృతి మించకు. ఇక పాత పద్ధతులు పక్కన పెట్టారు. లోకపోకలను విడిచిపెట్టారు. ఆచరణ పద్ధతులు క్రైస్తవంలో ఎంతో సాంప్రదాయం ఉంది. ఎంతో చక్కటి పద్ధతులు ఉన్నాయి. దీన్ని అలవర్చుకోవాలి. లోక పద్ధతులు మనం అలవర్చుకోకూడదు. అంతా విడిచిపోయారు. అందుకే వస్త్రం ధరించి ఇలా మాట ఇప్పింది నయోమి రూతుతో. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా పెళ్లి చేసిన తర్వాత అమ్మాయితో పెళ్లి కూతురుతో పెళ్లిటి వారు చెప్తారు. ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? నువ్వు ఏడపిల్లవు కదమ్మా. ఆడపిల్లవేనమ్మా, ఏడపిల్లవ కాదు నువ్వు. నీకు అమ్మా నాన్న, నీకు అత్త మామే, నీకు అమ్మా నాన్న అమ్మ
చావైనా బ్రతికైనా అక్కడే అమ్మా. వాళ్ళే నీకు సర్వస్వమ్మా. అదే నీకు మెట్టినిల్లమ్మా. అదే నా మెట్టినిల్లే నీకు పుట్టినిల్ల సర్వమైన ఇల్లు అదేనమ్మా. వాళ్ళే నీకు సర్వస్వం. మేము కాదమ్మా అని చెప్పి అత్తవారి ఇంటి బయట పెట్టొద్దమ్మా. ఏమంటారు? అత్తవారి ఇంటి గుట్టు బయట పెట్టొద్దమ్మా. కష్టం ఉన్నా కడుపులో దాచుకోమ్మా. ఇంత చక్కగా చెబుతారు దేవుని బిడ్డలు. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. కొంతమంది అయితే ఎలా చెప్తారు? ఎలా చెప్తారు చెప్పండి? చెప్పండి ఎలా చెప్తారు? కొంతమంది అయితే ఎలా చెప్తారు? అందరూ ఎలా చెప్తారా? కొంతమంది అయితే ఎలా చెప్తారు చెప్పండి? చెప్పండి. ఇగో మీ ఆయన ఏమన్నా, మీ అత్తగారు ఏమన్నా, మీ ఆడపడుచు వచ్చాయి నాకు అవకాశం ఇవ్వలేదు అంటారా? ఇప్పుడు అన్నారా? అంటే అన్నారా? అన్నారా చెప్పండి. చెప్పండి ఎవరన్నా అన్నారా? అలాగా ఏమిటి చెప్పాలి? ఎవరన్నా చెప్పండి. అలాగ అన్నారా? సుందరకుమారి గారు ఎవరైనా అందరూ విన్నారా? ఏమిటి చెప్పండి. మీరు గట్టిగా చెప్పాలి. ఎవరు అలా చెప్పడం ఏమన్నా విన్నారా? ఎవరు అలా చెప్పరు కదండి. ఎంతైనా సరే దేవుని బిడ్డలు కొంతమంది యువరు ఎదిరించినా కానీ చెంగొట్టుకుని పిల్లలు మారుమాట ఆడకుండా, చెంగొట్టుకుని మారుమాట ఆడకుండా పిల్లలు దోషులు వేసి తెచ్చుకుంటారు. ఏంటది? తిట్లన్నీ కూడా మంచోళ్ళేదో మాట్లాడతారు కానీ చెడ్డోళ్ళైతే ఎన్నో మాట్లాడతారు. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? రెండోసారి పైకి చెప్తామండి. ఏమన్నా కానీ పిల్లలు ఏకోసారి కూడా ఇబ్బంది రావు. వాళ్ళు అన్నదగిన వాళ్ళు పండుగిన వాళ్ళు మనకి చేసి పిల్లలని తీసుకు మనం పిల్లలండి దేవుడి సన్నిధికి పెళ్లి కుమార్తెగా వచ్చాడు. ఒక్కడే పురుషునికి నేను నిన్ను ప్రదానం చేశానంటాడు. ఎవరండి? పిల్లరా పౌరు భక్తుడు చెప్తాడు. ఒక్కడే పురుషుడికి నేను ప్రదానం చేశాను. అక్కడ నువ్వు ఎలా ఉండాలి? పిల్లల ఏదైనా చావైనా రేవైనా దేవుడి బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు అంటాడు కదా, నీ కొరకే నేను జీవించునయ్యా. పడండి. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవించునయ్యా, నీ సాక్షిగా నేను జీవించునయ్యా ప్రభువా. సుందరకుమారి గారు సమస్య కొట్టాలి. నీ సాక్షిగా ప్రభువా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను. అది పిల్లలు ఆలోచించే. ఎక్కడ? ఆయన సన్నిధిలో. ఎక్కడ చెప్పండి? ఎక్కడ పడితే అక్కడ కాదు, ఆయన సన్నిధిలో. ఎందుకంటే ఆయన పరాయివాడు కాదు. ఓ బ్రహ్మల రక్షకుడు, మనం సృజించిన సృష్టికర్త. ఎవరు చెప్పండి? సృష్టికర్త. దేవుడి ఆలోచన ఏ మతములోనూ లేని స్పష్టత కేవలం క్రైస్తవులోనూ ఉంది. ఆయన చెప్తున్నట్టుగా నేనే దేవుడని తప్ప మీరు ఒక దేవుడు లేడు. దేవుడికి స్తోత్రం. కానీ ఏమంటాడు? నేనే దేవుడను, మీరు నాకు సాటి అని ఎవరు నాకు నా ముందు నిలబెడతారు? ఏ రూపాన్ని నా ముందు? ఏది నాకు సాటి కాదు చెబుతున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు సమస్తము నోటి మాట ద్వారా కలుగజేశాడు. పిల్లరా, తాను సృజించిన మానవాళైన మనం ఆయన నియమించిన పిల్లల ఆ శాసనంలో నడవకపోవటం వల్ల, మనం పిల్లల క్రమంలో నడవకపోవటం వల్ల మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటే, శ్రమల్లో, శోధనలో, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందులు, శాపగ్రస్తులుగా చేసేసుకుంటే, శాపగ్రస్తమైన జీవితంగా మనం దాన్ని మార్చేసుకుంటే, ఆ శాపం నుంచి విడిపించడానికి
ఆ బంధకాల నుంచి విడిపించడానికి ఆయన రూపధారులుగా వచ్చి ఆ బంధకంలో దేవుని బిడ్డల ఆలోచించే 3 మేకుల్లో పిల్లరా బంధించబడి వేలాడి తన ప్రాణం దానం చేసి పిల్లరా సమాధి చేయబడి 3వ దిన ఆ బంధకం వచ్చి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన అంత చేశాడంటే ఆ విధంగా ఉన్న నిన్ను అలా విడిపించడానికి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే భక్తుడంట యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే జాతి హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే జాతి హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా. ఆయన ఎందుకనంటే ఆయన మన సమీపంలో అనగా ఆయన పిల్లలేవుడి సమస్త సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పిల్లరా ఆలోచన చెప్పి పిల్లరా మనం రక్షించగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే. ఇంకెవరు కూడా లేరు ఈ లోకంలో పిల్లల మనకు బాగుగా కలవలసిన తన ప్రాణం దానం చేసి మనం రక్షించగలిగిన వాళ్ళు ఇంకెవ్వరు కూడా ఏది ఇప్పుడు రక్షించు. ఆయన ఒక్కడే రక్షించగలిగిన వాడు. ఎందుకంటే ఆయన సృజించాడు కనుక. పిల్లలు తప్పు చేస్తే విడిపించేవాళ్ళు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులే. తండ్రి పిల్లరా ఆ శిక్షణ భరిస్తాడు. స్తోత్రం ఇద్దామా? భక్తులు చెప్పారు దేవుడు బిడ్డల ఆలోచించి ఏదేను తోటలో ఆదాము తప్పు చేసి సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు అక్కడ అంటాడు దేవుడు బిడ్డలను ఆలోచించి ఏదేను తోటలో ఆదామటండి చెట్టుకు కట్టబడ్డాడట. కానీ అక్కడ లేఖనంలో ఏం చేయబడింది? చెట్టు చాటునున్నాడు కాదు, చెట్టు కట్టబడి చెట్టు గల చెట్టు కట్టేసాడు. చెట్టు కట్టేస్తే దేవుడు వచ్చి పిల్లలుంటే చెప్పాడు అని వదిలే నేను వస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి వాడిని వదిలే నేను వస్తానన్నాడు. అలాగూ పిల్లరా నర రూపదారుగా వచ్చాడు. అదే రాజుకు పిల్లలు కొట్టబడ్డాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లకి స్తోత్రం. ఆ పిల్లల నుండి పరిహారాన్ని పిల్లలను చెల్లించి తన కుమారుని విడిపించుకున్నాడు. తన కుమారుని విడిపించు అందుకే కుమారుడుగా పిలువబడ్డాడు. ఆయన దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఆలోచించి అందరూ స్తోత్రం చేద్దామా? 2 సార్లకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆయన సన్నిధికి వెళ్ళాల్సింది నూతన వస్త్రంతో. ఇక పాత అలవాట్లు లోకాచారం లోక పద్ధతులు పక్కన పెట్టేయాలి. ఇక దాన్ని ఏది కూడా మనం చేయకూడదు. అది పూర్తిగా అలంకరణలు పిల్లలు విడిచిపెట్టేయాలి, ఆచారాలు విడిచిపెట్టారు, ఆ పద్ధతులు విడిచిపెట్టారు. ఇంకంతా దేవుని బిడ్డలను ఆలోచించండి. లేఖనానుసారం బైబిల్లో ఉన్న ఆ క్రమమే మనం చెప్పండి. ఆ క్రమమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 సార్లకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి మన భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి. ఆ కులాల మధ్య ఉన్న ఆచారాలన్నీ ఒకలా ఉంటాయా మరి చెప్పండి? ఒకసారి గుర్తు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. అవునా? ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్కరు విధానం ఉంటుంది. వీళ్ళు ఏమంటారు? ఆ పద్ధతి మనం ఎందుకు చేద్దాం, ఆ ఆచారం మనం ఎందుకు చేద్దాం అని అంటారా? మరి అలాంటప్పుడు అలాగూ కాదంటున్నప్పుడు పిల్లలా ప్రభులోకి వచ్చినప్పుడు పిల్లలు మనం ఏం చేయాలి చెప్పండి? ఈ లోకాచారం మొత్తం పిల్లల పక్కన పెట్టేసి ఏం చేయాలి చెప్పండి? దేవుని బిడ్డలను అందరూ దేవుడికి స్తోత్రం దైవ చిత్తానుసారం. కొంతమంది పిల్లలు కావాలని పిల్లలండి పిల్లల అల్లాల కోసం ఒకసారి ఎవరు స్వార్థ ప్రయత్నిస్తానికి వాళ్ళ బొట్లు ఎట్టారంటే ఏం చేయారు? బొట్లు ఎట్టాలంటే అంటే బొట్టు ఎట్టే ఎంత అందంగా ఉన్నావో ఏమంటారు? బొట్టెడితే ఒట్టెడితే కూడా ఎంత అందంగా ఆడి దృష్టికి బొట్టెడితే అందంగా ఉందా? మా దృష్టి కాదండి. బొట్టెడితే అందంగా మా దృష్టికి పిల్లలు బొట్టెట్టకుండా అందంగా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లకి స్తోత్రం. కావాలని చేసి పోతేసాడు. దేవుని బిడ్డలు వినండి. మన భారతదేశం మన పెద్దల పిల్లలు ఉంటారు. ఈ మత గొడవలు అనేవి ఈ రోజు మొదలైనవి కాదండి. పూర్వం మన దేశం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి ఆచారాలు. శైవులు వైష్ణవులు అంటే శివభక్తులు విష్ణు భక్తులు కొట్టేసుకునేవారండి, దారిగాసి చంపేసుకునేవారండి.
అర్థమైందా? ఆ తర్వాత రామభక్తులు, కృష్ణ భక్తులు. రామభక్తి ఎవరు భార్య చేస్తే, కృష్ణ భక్తి భర్త చేస్తాను, ఇద్దరి మధ్య గొడవలు ఇడిపోయినాయి, సంసారాలు కూడా ఇడిపోయినాయి, దెబ్బలాడిసి ఇడిపోయారండి. అంతలాగు పిల్లలు ఏమిటి గొడవలు ఉన్నాయి, గొడవలనే అయితే పెద్దవాళ్ళు నేను ఆలోచించరే, భక్తి ప్రథమరా, భక్తి పేరు మీద ఎవరైనా ముష్టి యుద్ధాలు మంచిది కాదురా. కాబట్టి ఇష్టమైన వాళ్ళని మీరు ఆరాధించండి అంతే. రెండో దాన్ని ఇద్దరు మీకు వద్దు, మీకు ఎక్కడైతే ఆనందంగా నోరు చూపడాన్ని చేసి దేవుడు అలాగూ కొండలీకరించి అన్నీ ఒకటే అని చూపించాడు. ఏంటిది? దశావతారాల కింద అన్నీ ఒకటే, ఈడేళ్ళు ఆడిపాలట్టుకున్నాడు, ఆడేళ్ళు ఈడిపాలట్టుకున్నాడు, ఇలా కొండలీకరించాను. అందుకే పిల్లలు ఇప్పుడు అవతారాల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు పిల్లలు రకరకాల బాబులు వచ్చేస్తారు. ఇప్పుడు పిల్లలు నాకు క్రైస్తవం ఏం చెప్పింది అదే ఇప్పుడు చెప్తున్నారు. ఆనాడు క్రైస్తవం ఏం చెప్పింది? విగ్రహారాధన, వ్యభిచారం. ఇప్పుడు పిల్లలు వంశాంతులు అదే చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. అవి దేవుళ్ళు కాదు, అక్కడ ఆరాధించకూడదు, యేసయ్యే దేవుడు. ఇప్పుడు అదే చెప్తున్నారు, దేవుళ్ళు కాదు. ఒకనాడు మంచిగా బతికారు అంతే, వాళ్ళు గొప్పగా బతికారు అంతే, వాళ్ళ పేరు పెట్టుకొని చెప్తున్నారు ఈ వంశాన్ని. దేవుడికి పిల్లలు అందరు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో పిల్లరా మనం చక్కగా, ఇక్కడ చెప్పండి, ఆయన సన్నిధిలో మనం చక్కగా పిల్లలు నూతన వస్త్రం ధరించిన అనుభవం కలిగి ఉండాలి. మన ఇష్టానుసారంగా ఇక ప్రవచింత ఆయన ఏం చెప్తాడా, ఆయన ఏం చేస్తాడా, ఆ మొఖాలను గుండెలు ఆయన అడగాలి. స్తోత్రం చెప్పండి. కొద్దివారు అయిపోయినా, గొప్పవారు అయిపోయినా, యవనస్తులు ఇక చూడకూడదు. ఎవరైనా చూడాలి పిల్లరా, క్రీస్తు వైపే మనం చూడాలి. అట్టి రీతిగా సాగిపోయాలి. సన్నిధిని ఆశలో పొందుతాం. దేవుడి వాక్యం దీవించనుగాక. ఆమెను మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీవు సురక్షితముగా నుండుటకు పిలువబడ్డావు కనుక సురక్షితముగా ఉండటానికి నీవు పిల్లల నుండి సిద్ధపడాలి. తగిన విధముగా వస్త్రము ధరించాలి. ప్రార్థన చేద్దాం.